అంటే ఆయన చెప్పింది ఒకటే, సమస్తము నా మూలముగా కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, అన్నీ నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుంది రా బాబు. అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, వేదంలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దేవుడికి తెలియదని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడనే డౌటే వద్దు నీకు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి. నీకు తెలియదు ఆ లింకు. ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది. నువ్వు నవ్వేది తెలుస్తుంది, ఏడ్చేది తెలుస్తుంది, భయపడేది తెలుస్తుంది, కృంగిపోయేది తెలుస్తుంది, నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది, నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది. మొత్తం తెలిసిద్ది ఆయనకి. ఆయనకి మరుగైనది ఏది లేదు. దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి, ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు. చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు. అంటే రక్షకుడు. ఆయనకు తెలుసు అన్ని. గోలీ ఆట ఆడిన వాళ్ళు అరే పిల్లకాయల ఆట కదా. యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే రే చెత్త కోసమా నేను తిప్పలు పడింది అని ఆ రోజు ఎర్రిముఖం వేస్తావు. ఖచ్చితంగా ఇదే. అందుకే నాకు అది లేదు ఇది లేదు, నేను అట్టయ్యాను ఇట్టయ్యానని ఏడుస్తూ ఉంటే ఏసైనా నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు, ఎంత పిచ్చోడివినైనా నువ్వు. నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా? అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా? నన్ను ఎవరు పలకరించరు, నాకెవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు. అవునా? నాకు పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, ఏమీ లేదంటే దేవుడు అంటాడు, మోక్ష నగరు నీ పుట్టిల్లే తల్లి. మోక్ష నగరు నీ పుట్టిల్లు నా కుమారుడా, నా కుమార్తె. ఎవరేం లేరు, నేనున్నాను, నా ఫ్యామిలీ నాలో ఉన్నావు. నువ్వు దిగులు పడతారా? వాళ్ళు అయి పొందారు, వీళ్ళు ఇవి పొందారని వాడి డబ్బాలో గోళీలు చూసి నువ్వు దిగులు వేసుకుంటావా? డబ్బాల్లో గోళీలు వేసి తిరుగుతూ ఉంటావు. అప్పుడు చిన్నప్పుడు ఆడితే డబ్బాల్లో గుర్తు రావాలి మీకు మీ పిల్లకాయతనం అంతా. పిల్లలప్పుడు ఆడిన ఆటల్లో గోళీల కోసం మీ హృదయం ఎంత వేదన పడిందో. ఆ పిల్లతనంలో, ఆ పిల్ల జ్ఞానంలో ఈరోజు కూడా ఈ లోకం కోసం వెంపర్లాడేది కూడా పిల్లతనపు జ్ఞానమే. అర్థమైందా? తెలియని వాళ్లే దీని గురించి దుఃఖపడేది. నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే